తెలంగాణకు తలమానికంగా పేదవాడి వైద్యానికి భరోసాగా నిలిచినటువంటి గాంధీ ఆసుపత్రి నేడు పేదవాడి వైద్యానికి నోచుకోవడం లేదా? అనేక ఆరోపణలు, ఎన్నెన్నో అపవాదులు మూటకట్టుకుంటోంది గాంధీ ఆసుపత్రి. ఎందుకనంటే యాక్చువల్గా చెప్పాలంటే స్టేట్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రి నలుమూలలో ఉన్నటువంటి ఆయా జిల్లాల నుంచి సీరియస్ కేసుల్ని ఇక్కడ పంపిస్తూ ఉంటారు, రిఫర్ చేస్తూ ఉంటారు. అటువంటి రోగులకి, రోగుల బంధువులకి కూడా ఎటువంటి మౌలిక వసతులు కూడా లేకుండా, మినిమం ఒక రోగికి కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వడం లేదు. కనీసం ఒకవేళ స్ట్రెచర్ కూడా ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఒక ఫోను లేకపోతే ఇతరత్ర షూరిటీయో పెట్టిస్తేనే కనీసం ఆ వెంటనే ఆ స్ట్రెచర్ మీద ఎక్కించుకుని ఆ వార్డుకు తీసుకువెళ్ళే పరిస్థితి కూడా లేదనేది కూడా ఇప్పుడు అనేక ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. పుంకాలుగా కూడా అనేక వార్తా కథనాలు కూడా వస్తున్నటువంటి ఈ నేపథ్యాన తొలి వెలుగు చేస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు గ్రౌండ్లో ఏం జరుగుతోంది, గ్రౌండ్ లెవెల్లో అసలు ఆఫీసర్స్, అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది కానీ ఇతరత్ర రోగులు కానీ ఏమంటున్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకనాడు బ్రిటిష్ నివాసితుల కోసం ఏర్పాటైన కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రి నేడు గాంధీ ఆసుపత్రిగా పిలుస్తున్నాం. తొలినాళ్లలో పీపుల్ మెడికల్ కాలేజీ అని పిలువబడే పేరు నేడు గాంధీ మెడికల్ కాలేజీగా పిలువబడుతోంది. వైద్యుల డిమాండ్ మేరకు ఉస్మానియా మెడికల్ కాలేజీ తీర్చలేనందున గాంధీ ఆసుపత్రిని ప్రారంభించారు. దాదాపు 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆసుపత్రికి ఎంతో పేరుంది. పేదోడి ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సాధించింది అనడంలో సందేహమే లేదు. అలాంటి చరిత్ర కలిగిన ఈ గాంధీ ఆసుపత్రికి ఇప్పుడు చెదలపట్టిందా అంటే ఈ విషయంలో సర్వత్రా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వైద్య సేవలు అందించడంలో గాంధీ ఆసుపత్రి రోజురోజుకు గాడి తప్పుతుందనేది కొందరి వాదనగా తెలుస్తోంది. సరి అయిన పర్యవేక్షణ లేకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ వైద్యం కోసం 100 కిలోమీటర్ల నుంచి వచ్చే రోగులను స్ట్రెచర్పై తీసుకుపోయే నాథుడు కూడా లేడనేది ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన ఆరోపణ. రోగితో వచ్చిన సహాయకుడే వార్డు వరకు స్ట్రెచర్పై పడుకోబెట్టుకుని తీసుకువెళ్లే దుస్థితిలో గాంధీ ఆసుపత్రి ఉందనేది కొందరి వాదన. పేదల ఆసుపత్రి లేక కార్పొరేట్ ఆధీనంలో ఏమైనా నడుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు తమ విధులు సైతం మరిచి నిధుల కోసం తాపత్రయపడుతున్నారని పలు వార్తాపత్రికల్లో సైతం ప్రచురితమైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనే దానిపై తొలి వెలుగు ఫోకస్ పెట్టింది. వాస్తవానికి నగరంలో పేదల పెద్దాసుపత్రిగా పిలువబడే గాంధీ జనరల్ ఆసుపత్రికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా నిత్యం రోగులు వస్తూనే ఉంటారు. ఈ ఆసుపత్రికి సుమారు డైలీ 2000 వరకు అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. అదేవిధంగా 1200 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రిలో 27 విభాగాల్లో నిత్యం వైద్యులు సేవలందిస్తూ ఉంటారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల ఆసుపత్రులు సైతం ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అయితే వెంటనే గాంధీకి వెళ్లమని రిఫర్ చేస్తుంటాయి. అందుకే నిత్యం రోగుల రాకపోకలతో రద్దీగా ఉంటుంది ఈ ఆసుపత్రి. మా కెమెరాకు చిక్కిన విజువల్స్లలో ఆసుపత్రి ప్రాంగణం, రోగులుండే పలు వార్డులు సరిగ్గా క్లీనింగ్ లేకపోవడంతో గాంధీ ఆసుపత్రిపై వచ్చే ఆరోపణలు నిజమేనా అన్న చందాన ఉంది ఇక్కడి దుస్థితి. ఇదిలా ఉంటే చెయ్యి తడపనిదే వైద్యం అందని పరిస్థితి ఉందని, ఆసుపత్రి సిబ్బంది ఎంతవరకు తమ విధులు నిర్వహిస్తున్నారనే దానిపై స్వయంగా తొలి వెలుగు రోగుల్ని ప్రశ్నించగా మిశ్రమ స్పందన వచ్చింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తాండూరు నుంచి. ఏంటి అసలు మీ కంప్లైంట్ ఏంటి? మా కంప్లైంట్ ఏం లేదా, ఇక్కడ డయాలసిస్కి వచ్చినాము, మా తాండూరులో లేదు, వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఇక్కడ వచ్చి ఒకరోజు తప్పి ఒకరోజు చేపించుకున్నాలి, అక్కడనేమో లేదు కానీ ఇక వచ్చి ఇక్కడ 3 రోజులు ఉండి మళ్ళీ శనివారం ఇంటికి వెళ్ళి మళ్ళీ మంగళవారం వస్తాం. మరి ఇక్కడ డాక్టర్స్ ఏమంటున్నారు? ఇక్కడ రెస్ట్ తీసుకోవాలేమో కదా హాస్పిటల్లో? రెస్ట్ తీసుకున్నాం, డయాలసిస్ ఉంది, వాళ్ళు చేసుకో ఇంటికి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఇక్కడ ఉండే డయాలసిస్ వాళ్ళకి ఇక్కడ ఉండడానికి లేదు, పేషెంట్ లేదు, ఉండవు. డయాలసిస్ కావాలి అక్కడ చేసుకున్నాలే, మీరు ఇంటికి వెళ్ళిపోలే, మళ్ళీ డయాలసిస్ ఉండే రోజు రావాలి అంటారు వాళ్ళు. సో డయాలసిస్ ట్రీట్మెంట్ కాబట్టి ఎవ్రీడే మీరు ఇంటికి వెళ్ళిపోయి రావచ్చని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ బెడ్ అది ప్రొవైడ్ చేయనని అంటున్నారా? ఇక్కడ బెడ్ ఇయ్యారంట వాళ్ళు.
ఎంత దూరం అంటే 120 కిలోమీటర్ల తాండ్రు. పోయి రావాలంటే పోనీకి 500, రానీకి 500. నెల తిరగాలంటే 15,000 కావాలి. మీకు అక్కడ తాండూరు నుంచి డాక్టర్లు ఏం చెప్పి పంపించారు మీకు ఇక్కడికి? కిడ్నీ ప్రాబ్లం ఉన్నదని పంపించింది. ఇక్కడ వచ్చినాక డయాలసిస్ చేయాలంటే చెప్పి. అంటే గాంధీ హాస్పిటల్ అంటే బెటర్ హాస్పిటల్ అని చెప్పి ఉంటారు కదా మీకు. గాంధీ ఆటో ఏ గాంధీకి రాసిళ్ళు, గాంధీకి వచ్చినాము. ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడికి వచ్చి? 2 నెలల 10 దినాలు అవుతుంది. 2 months 10 దినాలు. హాస్పిటల్ సిబ్బంది ఎలాగ ఉంటుంది ట్రీట్మెంట్? ఐ మీన్ మంచిగా ఉంది, మంచిగా పర్వాలేదు. హాస్పిటల్కి అంతా ఏం లేదు, సిబ్బంది అంతా మంచిగా చూసుకుంటారు. అంకుల్ మంచిగా ఏమన్నా అయితే చెప్పుకుంటూ అంటారు, అంతా అదే వాళ్ళది ఏం ప్రాబ్లం లేదు. आप किधर से आए? महाराष्ट्र। आपका नाम? शंकर। क्या हुआ? ये सलाब से गिर गया सर। बेड खाली नहीं सर, बेड खाली नहीं सर। डॉक्टर ने क्या बोला? कुछ नहीं बोला। डॉक्टर ने क्या बोला आपको? कुछ नहीं बोला। नहीं बोला। कितने दिन आराम करने को बोला? आराम का भी 10-15 दिन। 10-15 दिन। 10-15 दिन। हाँ। సారీ మామనార్కి వెళ్ళొచ్చు. ఏంటి ఇక్కడ ఎవరన్నా మీ బంధువులు జాయిన్ చేశారా? నా బిడ్డనే ఏమైందన్నా? గడి మంది అయి వచ్చి రాగానే వీళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎలా ఉంది? బాగానే ఇస్తున్నారు, మంచిగానే ఇస్తున్నారు. ఇప్పుడైతే ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. ఏమైంది? యాక్సిడెంట్ అయింది ఎవరికి? మా చెల్లెలకి, కక్కాయ బిడ్డకు. ఆ, మేము వచ్చేసినాం అనమాట. రెండు కాళ్ళు 2 కాళ్ళు జర యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ అయింది. కార్ ఎక్కిందా? కార్ ఎక్కింది, అదే లారీ గుద్దింది. లారీ ప్రైవేట్ బస్సు వచ్చి లారీ గుద్దింది. ఎక్కడ? వికారాబాద్ నుంచి కదా మీరు వచ్చింది? అంటే వాళ్ళు పెళ్లి మ్యారేజ్ అవుతుండే, చిన్న దాచుకోయింది. ఫంక్షన్కి వస్తే యాక్సిడెంట్ అయింది అనమాట. యాక్సిడెంట్ అయినాక 2 కాళ్ళు వేసిపోయింది. 4 చచ్చిపోయింది అక్కడనే. అక్కడే 4 ఎమర్జెన్సీ మా బావకేమో ఈడ యాక్సిడెంట్ అయింది. ఆయన వికారాబాద్ హాస్పిటల్ ఉన్నాడు. ఇది మన ఇక్కడే రాసినందుకు ఇక్కడ తెచ్చి ఓకే ఇక్కడ రిఫర్ చేయగానే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ ఎలా ఉంది ట్రీట్మెంట్ వచ్చి రాగానే? మంచిగా సార్, ఈ స్ట్రెచర్స్ ఇవ్వటం వెంటనే మంచిగా ఐసీయూలో తీసుకెళ్ళటం వెంటనే జరిగాయా? వెంటనే జరిగింది సార్. మా కోడలికి బాగాలేదు, జబ్బు ఒళ్ళంతా వాసింది. అంతకుముందే కిడ్నీ ఖరాబ్ అయింది. ఇక ప్రైవేట్ హాస్పిటల్ చూపించినాము, ఉస్మాన్ చూపించినాము. ఇక ఇప్పటిదాకా బాగానే ట్రీట్మెంట్ మంచిగా జరిగింది, బాగానే ఉంది. ఇప్పుడే మళ్ళీ దేంట్లోనో ఈ పొట్ట వచ్చింది. ఇంకా దానివల్ల ఇక్కడ తీసుకొచ్చినాం సార్, ఇక్కడ మంచిగా ఉంటుందని తీసుకొచ్చినాం. మరొక వైపు స్ట్రెచర్ కావాలంటే షూరిటీ కోసం ఫోన్ తీసుకోమన్నది తామేనని, ఇందులో కింది స్థాయి సిబ్బంది తప్పేమీ లేదంటున్నారు గాంధీ ఆసుపత్రి అధికారులు. అయితే రోగులను స్ట్రెచర్ లేదా వీల్ చైర్పై తీసుకుని వెళ్ళాక ఎక్కడో ఒక చోట పెట్టేసి నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇది తర్వాత వచ్చే రోగులపై ఎఫెక్ట్ పడుతుందనేది గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ చెప్తున్నటువంటి మాట. చాలా మటుకు ఉన్నాయి లేనట్టు ఉన్నట్టు ప్రచారం చేస్తారు. అయితే మీరు అడిగినట్టు ఈ స్ట్రెచ్చర్ విషయంలో మామూలుగా ఏమవుతుందంటే, మేము ఒక పేషెంట్ కేర్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళ స్టాఫ్ ఉంటారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళ కింద ఇవన్నీ స్ట్రెచ్చర్స్ అయినా లేకుంటే ప్లస్ వీల్ చైర్స్ ఉంటాయి. పేషెంట్ రాగానే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు తీసుకోవద్దు. కాకపోతే ఈ మధ్యలో ఆయన చాలా రోజుల నుంచి ఏంటంటే వీల్ చైర్స్ తీసుకొని వాళ్ళు పేషెంట్ అటెండ్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, మళ్ళీ రిటర్న్ చేయడం లేదు. ఇట్లా చాలా లాస్ ఉంది. ఎన్ని కొన్నా ఎన్ని వీల్ చైర్స్ కొన్నా సరిపోతలేదు. పేషెంట్ లోడ్ అట్లనే ఉంటుంది అండ్ పేషెంట్ వాళ్ళు రిటర్న్ చేస్తలేరు. అయితే ఇది లోకల్ అడ్జస్ట్మెంట్ కోసమని అది మొబైల్ తీసుకున్నాం, కానీ మొబైల్ తీసుకోవాలని చెప్పేసి మేము ఎక్కడో ఆర్డర్స్ ఇవ్వలేదు. అది వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు చేస్తున్నారు. అది అంతేగాని వేరే దాన్ని కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాము. ఇప్పటి నుంచి ఏది మొబైల్స్ కూడా తీసుకోవద్దు, మీరు నోట్ చేసుకోండి, పేరు నోట్ చేసుకొని వీల్ చైర్స్ అయినా స్ట్రెచర్స్ అయినా ఏమని చెప్తున్నాం. సో మొత్తానికి ఇది పరిస్థితి. డిప్యూటీ సూపరింటెండెంట్, గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ గారు సాక్షాత్తు చెప్తున్నటువంటి ప్రకారం స్ట్రెచర్స్ మిస్ అవుతున్నటువంటి వాస్తవమే. సో తామిచ్చినటువంటి ఆదేశాల మేరకి కింది స్థాయి సిబ్బంది పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కింది స్థాయి సిబ్బంది మీద ఎలాంటి ఆరోపణలు చేయడం ఇలాంటివి తగదు. ఎందుకంటే రోగులు అలాగే రోగుల తరపు బంధువులు మరీ ముఖ్యంగా ఈ స్ట్రెచర్స్ విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కావచ్చు, చాలా మట్టుకి ఆసుపత్రి ఫర్నిచర్ని మిస్సింగ్ చేసే క్రమంలోనే తాము ఫోన్ కావచ్చు లేకపోతే ఇతరత్ర షూరిటీ కావచ్చు తాము కోరిన విధంగానే కింది స్థాయి సిబ్బంది రోగుల్ని రోగు బంధువులను అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏదైనా సరే ఆసుపత్రి ఫర్నిచర్ని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఇది మేము చేస్తున్నాం తప్ప ఇతరత్ర దోపిడీకి కానీ ఇతరత్ర దేనికి కానీ కాదంటున్నారు కె సునీల్ కుమార్ గారు, డాక్టర్ గారు. సో మరొక వైపు ఇక్కడ
గాంధీ ఆసుపత్రి అంటేనే ఓ వైపు గాంధీ ఆసుపత్రి కావచ్చు, మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, కాకతీయ హాస్పిటల్ కావచ్చు, వాటెవర్ తెలంగాణ తలమానికాలుగా ఉన్నటువంటి ఈ పేదవాడికి వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఈ యొక్క హాస్పిటల్స్లో ఖచ్చితంగా మరీ ముఖ్యంగా గాంధీ హాస్పిటల్లో 1200 పడకల ఆసుపత్రి ఉన్నటువంటి ఈ ఆసుపత్రికి నిత్యం 15,000 మంది రోగు తరపు బంధువులు వస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. సో దాని యొక్క తమ ఆదేశానుసారమే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ అలా వెళ్లాల్సి వస్తుంది. సో ఈ క్రమంలో తమపై అపవాదులు వచ్చినా సరే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో భరిస్తున్నాం. కొన్ని పత్రికలు అయితే ఇలాగా తమపై నెగిటివ్గా కూడా రాస్తూ వస్తున్నాయి. ఇది కొంచెం బాధాకరం అంటూ కూడా గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ కె సునీల్ కుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది గాంధీ ఆసుపత్రిలో స్ట్రెచర్స్ అండ్ ఇతరత్ర మౌలిక వసతుల విషయంలో, అంటే ఒక రోగి వస్తున్నప్పుడు ఎలా ఇస్తున్నారు ట్రీట్మెంట్ అనే విషయం మీద తొలి వెలుగు చేసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామ్యాన్ సతీష్తో రాధాకృష్ణ, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.